లోకేష్ గారు యోగాలో మొదలుపెట్టిన కానీ రెడ్ బుక్ అంటూ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరి సిఐడి అధికారులు కూడా ఎందుకని భయపడుతున్నారు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, అధికారులను అడ్డం పెట్టుకొని ఎంతమందిని బెదిరించారో, ఏం చేశారో, ఎన్ని కేసులు పెట్టారో, ఎన్ని అక్రమ కేసులు పెట్టారనేది ప్రతి వ్యక్తికి, ప్రతి తెలుగుదేశం కార్యకర్త పడిన బాధ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అవగాహన ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక నిర్దిష్టమైన భయాన్ని పోగొట్టి ఒక ధైర్యాన్ని నింపడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అదే విధంగా చూసుకుంటే కొడాలి నాని లోకేష్ ఎందుకు పనికిరాడు, యువకాలం కూడా చేయలేడు అని చెప్పేసి మొదలుపెట్టారు. కానీ లోకేష్ గారు యువకాలంలో ప్రతి పిల్లలతో కానీ, పెద్దలతో కానీ మమేకం అవుతూ ఈ రోజున యువకాలం అనేది చాలా గ్రాండ్గా ముగించారు. ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా చూశారు? కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా పట్టించుకోవడం అనేది అసలు అనవసరం అండి. ఒక కుక్క మురిగిందనుకొని వదిలేయటం తప్పితే దాన్ని పట్టించుకొని దాని గురించి ఆలోచించి అలాంటి వెధవల గురించి మాట్లాడుకోవడం కూడా తక్కువే. కానీ వైసీపీ వ్యక్తులకి, వైసీపీ నాయకులకి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు పప్పు అని ఏదైతే అన్నారో ఒక నిప్పు కణికలాగా లొకేషన్ తయారు చేశారు. అది మీ చేతుల్లోనే, మీ వల్లే సాధ్యమైందనేది 100% నిజం. మా నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మరో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నది నిజం. అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కోసం మాత్రం అడ్డం పెడుతున్నారని చెప్పేసి మంత్రి రోజా మాట్లాడుతుంది. ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి జనాన్ని వాడుకునేది వాళ్ళండి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ చెప్పేది ఒకటే, వాళ్ళు పదవుల కోసం కాదు, రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైతే ఉందో, రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదైతే ఉందో దాన్ని వదిలించాలి అంటే ఏకం అవ్వాలి అనుకున్నారు, ఏకమయ్యారు. వాళ్ళకి పదవులు ముఖ్యం కాదు, పరిపాలన ఎవరు బాగా చేయగలరో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు చూశారు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ కానీ, చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన గారికి తెలుసు ఎవరు పరిపాలిస్తారో. ఇలాంటి దరిద్రుడిని అయితే ఖచ్చితంగా గద్దె దింపాలనే దృఢ నిశ్చయంతో వీళ్ళిద్దరూ ముందుకెళ్తున్నారనేది నిజం. జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళకి జగన్ గారి ప్రభుత్వ పాలనకి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్లే పోలవరం జగన్ నిర్మించలేకపోయాడా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్లే అమరావతిని మట్టు పెట్టాడా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్లే ఎక్కగానే ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చాడా? ఎవరికి న్యాయం చేశాడు? నువ్వు పరిపాలనలో భాగంగా నువ్వు ఏదైతే అభివృద్ధి చేయగలవో, నువ్వు ఏదైతే చేయగలవో, జనాలకు ఏదైతే చేయగలవో నువ్వు అది చెప్పమని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నకు బదులు నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నీ కుటుంబం ఏంటి, నీ వ్యవస్థ ఏంటి, నీ కుటుంబం, నీ పూర్వపరాలు ఏంటి, నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, నీ పూర్వీకులు చేసిందేంటి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నిజాలు కాదా? మీ తాతగారు రాజారెడ్డి గారికి పెళ్ళిళ్ళైన 2 పెళ్ళిళ్ళు కానీ, మీ వివేకానంద రెడ్డి గారు చేసిన కానీ ఇవన్నీ ఏంటి? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళిద్దరికీ పొసగలేదండి. అధికారికంగా విడిపోయారు, వేరే పెళ్లి చేసుకున్నారు. ఆయన తప్పేం చేయలేదే. మీకులాగా నాశనం అయితే చేయలేదే. రాష్ట్రాన్ని నాశనం చేయలేదు, ప్రజల ఆలోచనలను నాశనం చేయలేదు. గతంలో నాకు అమరావతి ఇష్టం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు 3 రాజధానులు అంటూ కాలయాపన చేసుకుంటూ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా? పరిపాలన చేతగాలని వాడు ఆ అమరావతిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు సమకూర్చలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏ వంక దొరక్క ఏదో ఒక వంక చెప్పి నేను ఒప్పుకోలేదు, నేను చేయలేదు, నేను ఫస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ ముందు నేనే రాజధాని నిర్మిస్తాను కాబట్టే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, మా మంత్రులందరూ చెప్పిన మాట, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, ఈ రాజధానిని అభివృద్ధి చేస్తా అన్నాడు అని చెప్పాడు. శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు తీసుకుంటేనే రాజధాని పూర్తవుతుంది, రాజధాని 30,000 ఎకరాలు ఉన్న చోట మాత్రమే వీలవుతుంది, విజయవాడ దగ్గర రాజధాని ఉండడం నాకు ఇష్టమే అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎందుకు వ్యతిరేకించాలా? అమరావతి ఇక్కడ వద్దు అని.
అంటే ఓట్ల కోసం నేను అమరావతిని త్వరగా అభివృద్ధి చేస్తానని చెప్పాడా? అన్న అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా బెంచ్ గారు కూడా ఇస్తాడంట. మరి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉండారండి. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆయన చేసిన అవినీతి అక్రమాలని బయటకు తీయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నాడు. అలాగే అవినీతి అధికారులను బయటపెట్టేందుకు లోకేష్ బాబు గారు సిద్ధంగానే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంత అనేది అవినీతి చేశారని చెప్పేసి 53 రోజులు జైల్లో ఉంచారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారా, లేదంటే ఇది కక్షపూరితంగా ఉంచారా? కక్షపూరితంగా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం చేసుకున్న ఇలాంటి తప్పుడు కేసులు, ఇలాంటి ఒప్పందాలు, తప్పుడు ఒప్పందాలు ముఖ్యంగా వీటిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అనేది ఈ 4.5 సంవత్సరాల్లో ఎందుకు నిరూపించలేకపోయారు? నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాశారే, పెద్ద పెద్ద హెడ్డింగుల్లో పింక్ డైమండ్ పోయింది తిరుపతిలో అని రాశారే. వీటిల్లో ఏ ఒక్కటి 100 ఆరోపణలు చేశారు, ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా మీరు? నిరూపించకుండా మేము జైల్లో పెట్టాక వివరాలు సేకరిస్తామని మోసం చేశారే. ప్రజలను మోసం చేసినట్టు కాదా ఇది? ఎలాంటి అవినీతి మరకాలేని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి సైకో ఆనందం అనేది మీరు పొందారే, అది ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు.